వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఒక మంచి రెమెడీతో మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు. అసలు ఈ రెమెడీ ఏంటో డాక్టర్ ద్వారానే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, చాలామందికి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి అని చెప్పేసి అంటుంటారు. సో ఇలా ఫామ్ అయిన కిడ్నీ స్టోన్స్ని మనము బయటికి అంటే ఆపరేషన్ లేకుండా అండ్ ఎటువంటి లేజర్ ట్రీట్మెంట్ లేకుండా మనం ఎలా బయటికి తీసుకోవచ్చు? కిడ్నీ స్టోన్స్ యాక్చువల్లీ అందరి బాడీలో ఫామ్ అవుతాయి. అంటే కొంతవరకు ఆ క్రిస్టల్స్ యాక్చువల్లీ కాల్షియం ఫాస్ఫేట్ క్రిస్టల్స్ అనేవి. సో ఈ క్రిస్టల్స్ అనేవి యూజువల్గా బాడీలో ఎందుకు ప్రొడ్యూస్ అవుతాయనంటే మన బాడీలో ఉండే ఎసిడిటీని న్యూట్రలైజ్ చేయడం కోసం ఫామ్ అవుతాయి. అయితే అవి సరిగ్గా వాటర్ తీసుకోకపోయినా డైట్లో అంటే ఎక్కువ క్రూసిఫరస్ వెజిటేబుల్స్ అన్నట్టు అలాంటివి అంటే క్యాబేజీ, కాలీఫ్లవర్ ఎక్కువ తిన్నా, లేకపోతే టొమాటో సీడ్స్ ఎక్కువ యూస్ చేసి వంకాయ వాడిన అలాంటి వాళ్ళల్లో కూడా కొంతమందిలో కిడ్నీ స్టోన్స్ అవి ఫామ్ అయ్యే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు ఫామ్ అయిపోతుంటే అవి 3 mm 4 mm అయితే పర్వాలేదు. బట్ కొంతమందిలో 14 mm 10 mm పైన 14 mm 16 mm కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. లేడీస్కి అప్ టు 10 mm అనేది యూరిన్ ద్వారా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. జెంట్స్కి లైక్ 6 to 8 mm వరకు పర్వాలేదు, హార్డ్గా వస్తుంది. కానీ బట్ అంతకు మించితే కనుక ఎక్కువ సైజ్ పెరిగితే కనుక వాళ్ళలో కూడా చాలా కష్టం సార్. అండ్ ఈవెన్ ఒక్కొక్కసారి యూరేథర్ ఆ ట్యూబ్లో ఆ జంక్షన్స్లో ఇరికిపోతుంటాయి, లేదంటే ఆ కిడ్నీలోనే క్యాలిసెస్ ఉంటాయి. సో అలాంటి జంక్షన్స్లో ఇరిగిపోతున్నప్పుడు చాలా ఇబ్బంది అనమాట. సో ఏం చేయొచ్చు అని అంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి అని వినుంటారు. అయితే వాటర్ ఎక్కువ తీసుకోవాలి అని అన్నారు కాబట్టి ఈ పెయిన్ వచ్చినప్పుడు ఇలా వచ్చినప్పుడు ఎక్సెసివ్గా అంటే ఒక గంటలోనే 2 లీటర్లు తాగేసి, లేకపోతే గంటకి చాలామంది లీటర్ నీళ్ళు తాగేస్తూ ఉంటుంటారు. సో అలా చేయకూడదు, చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట బాడీకి. అస్సలు అది కరెక్ట్ పద్ధతి కాదు. ఏంటి అని అంటే యాజ్ సూన్ యాజ్ వేకప్ మార్నింగ్ లేవగానే 1 లీటర్ ఆఫ్ వాటర్ తాగేసి ఒక 1 hour గ్యాప్ తీసుకొని మళ్ళీ 1 లీటర్ ఆఫ్ వాటర్ తాగాలి, అంతే చాలు. అది తాగిన తర్వాత మీకు ఒక 10 minutes ఆర్ 15 minutes కొంచెం అటు ఇటు వాక్ చేస్తే కనుక మీకు యూరిన్ రష్గా వస్తుంది, ఆ ఫ్లష్ అవుట్లో పోతుంది. 1 day 2 day 3 day పట్టొచ్చు. ఇది చేయండి. తర్వాత మిగిలిన అంటే ఈ 1 hour గ్యాప్లో తీసుకున్న 2 liters ఆఫ్ వాటర్ తర్వాత మళ్ళీ వాటర్ తీసుకోవాల్సిన లేదు. మీకు ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు తీసుకోండి. ఫుడ్ తిన్న వెంటనే మళ్ళీ వాటర్ తీసుకోవద్దు. ఇలా చేయడం ద్వారా ఫ్లష్ అవుట్ అయిపోతాయి. అయితే ఈ క్యాలిసెస్ జంక్షన్స్లో ఇరుక్కుపోయిన అని చెప్పాను కదా, యూరేటర్లో వాటిలో కూడా ఇరుక్కుపోయిన ఉన్నాయి కదా. సో ఇలాంటివి కూడా మనకి ఫ్లష్ అవుట్ అవ్వడానికి ఏంటి అని అంటే పునర్నవ ఆకు చాలా బాగా పనిచేస్తుంది సార్. పునర్నవ ఆకుతో టీలా చేసుకున్నా, లేదంటే కషాయంలా చేసుకొని తాగినా హెల్ప్ఫుల్. ఇఫ్ అవైలబుల్ లేదు అనుకున్న వాళ్ళు చక్కగా దగ్గరలో ఉండే లోకల్ ఆయుర్వేదిక్ స్టోర్స్ లేదంటే ఆన్లైన్లో దొరుకుతాయి. అలాంటి వాటిల్లో మీరు పునర్నవ ట్యాబ్లెట్స్ పర్చేస్ చేసుకొని తీసుకొని అది డైలీ ట్యాబ్లెట్ ఒకటి యూస్ చేసుకుంటే కనుక హాట్ వాటర్తో అలా చక్కగా మీకు స్టోన్స్ అవి ఏమున్నా కూడా పోతాయి. స్టోన్స్ ఉన్నాయి అన్నవాళ్ళు ఒక 20 days 15 days అలా యూస్ చేసుకోండి. స్టోన్స్ రాకుండా ప్రివెంటివ్గా అన్న వాళ్ళు జస్ట్ ఒక 10 days అలా చేసి గ్యాప్ ఇచ్చి ఒక 15 days తర్వాతనో లేదంటే మంత్లీ ఒక 10 days పెట్టుకొని వాడుకుంటే మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకొకటి త్రూ ప్రాక్టీస్ త్రూ ఎక్స్పీరియన్సే మనం నేర్చుకుంటాం కదా. సో అలా పెద్దవాళ్ళ దగ్గర నుంచి విన్నది ఏంటంటే ఉలవ చారు చేసుకుంటాము, లేకపోతే ఉలవలు తింటే కనుక మనకి కిడ్నీలో స్టోన్స్ ఏమైనా ఉంటే రాలిపోతాయి, పడిపోతాయి అని విన్నాం. అలానే కొంతమంది ఏంటి అని అంటే కొండపిండి ఆకు యూస్ చేస్తారు కషాయం. 3 పూట్ల 3 రోజులు తాగితే కనుక ఎలాంటి పెద్ద స్టోన్ అయినా కూడా రాలిపోతుంది. అది ఎవిడెన్స్లు ఉన్నాయి ఆబ్వియస్లీ. కాకపోతే కొంతమందికి మళ్ళీ అంటే అది క్లీన్గా హైజీన్గా లేదు అని అంటే సెప్సిస్ చేసే బాడీలో సెప్సిస్ అయ్యే అవకాశం ఉందన్నమాట. చాలా ప్రమాదం, మళ్ళీ ఐసీయూ అడ్మిషన్ అలాంటి అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ అందరికీ అవ్వదు, కొంతమందిలో ఎవరో. సో ఇలాంటి వాళ్ళకి కూడా సేఫ్గా ఏంటి అని అంటే ఈవెన్ 14 mm 16 mm ఉన్న స్టోన్ కూడా రాలిపోవడానికి ఏంటి అని అంటే మన హోమ్ రెమెడీయే, మన చక్కగా కిచెన్లో మన ఇంట్లో దొరికేది ఏంటి అని అంటే. అండ్ మోర్ ఓవర్ ఇది నేను ఒక పెద్ద ఆవిడ అంటే వన్ ఆఫ్ మై పేషెంట్ అక్కడి నుంచే నేను తీసుకున్న ఫీడ్బ్యాక్ అనమాట. అంటే వాళ్ళు పర్సనల్గా యూస్ చేసి వాళ్ళు చెప్తే నేను ఇది నేర్చుకున్నాను అనమాట, తెలుసుకున్నాను అనమాట. సో ఈరోజు మీ అందరికీ ఆ భాగ్యంతో నేను ఈరోజు మీ అందరికీ చెప్పబోతున్నా. ఏంటి అని అంటే ఇదే ఉలవలు అంటే లైక్ ఆ తాతగారికి యాక్చువల్లీ ఆయనకి పెద్ద స్టోన్ ఉందండి సార్, 14 mm. సో ఎవరైతే నాకు ఇప్పుడు పెద్ద ఆవిడ పేషెంట్ చెప్పానో ఆ మామగారు ఏం చేశారంట, డైలీ ఒక 30 days 1 month పాటు డైలీ ఉలవచారు ఇచ్చారంట. సో దాంతో ఆయన 14 mm 15 mm ఉన్న స్టోన్ కూడా కరిగి యూరిన్ ద్వారా ఫ్లష్ అవుట్ అయిపోయింది. అంటే చూడండి, ఇది లేజర్ ట్రీట్మెంట్ లిథోట్రిప్సీ చేయించుకోవాల్సిన అవసరం లేదు, సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా
మనకి చక్కగా దీంతోనే ఫ్లష్ అవుట్ అయిపోయాయి. సో, అయితే ప్రతిరోజు మనం ఈ ఉలవచారు చేసుకొని అన్నంలో మిక్స్ చేసుకొని తినలేరు కదా! అంటే కొంతమందికి బోర్ కొట్టేస్తుంది కాబట్టి, ఒక స్నాక్‌లా పెట్టుకోవచ్చు. కొంచెం చేయించుకొని ఒక కప్ ఆఫ్ ఉలవల్ని రాత్ర నానబెట్టేసి మార్నింగ్ బాయిల్ చేసి కొంచెం నిమ్మకాయ పిండుకొని అలా తీసుకోవచ్చు. కొంచెం యాపిల్ సిడర్ వెనిగర్ అయినా దాంట్లో కొంచెం మిక్స్ చేసుకొని, ఆ బాయిల్ చేసిన దీంట్లో తీసుకోవచ్చు. లేదు అనంటే ఉలవచారులాగే ఒక చిన్న కప్ చేసుకొని దాంట్లో ఆనియన్స్, పచ్చి ఉల్లిపాయలు కొంచెం తరిగేసి మిక్స్ చేసుకుంటే కొంచెం తినడానికి కూడా క్రంచీగా బావుంటది. అలా అయినా రోజువారీ రోజువారీ తినలేని వాళ్ళు అట్‌లీస్ట్ వారంలో ఒక 3 రోజులో, 4 రోజులో చేసుకుంటే గనక ఖచ్చితంగా ఎలాంటి పెద్ద స్టోన్స్ ఉన్నా కూడా చక్కగా రాలిపోతాయి సార్. ఇది చేసుకోవచ్చు. సరే ఎలాంటి పెద్ద స్టోన్ ఉన్నా ఉలవచారు రెగ్యులర్‌గా ఒక మంత్ తీసుకుంటే అవి కరిగిపోయి ఆహ్, లోపల ఉన్న కిడ్నీలో ఉన్న స్టోన్స్ కరిగి అంటే యూరిన్‌లో బయటకొచ్చేస్తాయని చాలా చక్కగా వివరించారు. మన ప్రేక్షకులు కూడా కంపల్సరీ ఇది పాటిస్తారని ఆశిద్దాం. థాంక్ యూ సార్.